వెల్కమ్ టు V3 లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఇక డీటెయిల్ చూస్తే సూర్యాపేట జిల్లా ఆత్మకూరిస్ మండలం తుమ్మల పెన్పహాడ్లో ఓ మహిళ దారుణ హత్య కలకలం రేపింది. మృతురాలి తల్లి ప్రత్యక్ష సాక్షి లక్ష్మమ్మ తెలిపిన వివరాల ప్రకారం ఈ రోజు ఉదయం తాము ఉపాధి పనులకు వెళ్తుండగా తన కొడుకు బావమరుదులు కలిసి ఆస్తి కోసం తన కూతురు అంజమ్మను కత్తితో నరికి చంపేశారని ఆమె తెలిపింది. గతంలోనూ తమపై దాడులు చేశారని కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని లక్ష్మమ్మ వాపోయింది. మాకు ప్రాణభయం ఉందని నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వృద్ధురాలు లక్ష్మమ్మ కన్నీటి పర్యంతమైంది. అయితే కొట్టిండు, నా బిడ్డని కొట్టిండు. ఇక అడ్డం పడ్డది. నేను వస్తూనే ఉన్నా, దెబ్బ వస్తున్నాగానే సప్ప పోయిండు. కత్తి తీసుకొనే పోయిండు. దేని గురించి అంటే ఈమెకు 2 ఎకరాలు ఇచ్చినామండి. 2 ఎకరాలన్నర ఇచ్చినాం అయ్యాల. ఆయనకు 30 ఎకరాలు ఉంటే ఈ 2 ఎకరాలన్నర ఎందుకు ఇయ్యాలి? ఆమెకు ఎందుకు ఇయ్యాలి? ఎకరమే ఇయ్యాలి, ఎకరన్నరే ఇయ్యాలి అని తగాదులు పెట్టుకుంటారు. ఎందుకయ్యా ఆమె గిట్ట ఆమెకుండే, నీ గిట్ట నీకుండే, పంచాయతీలు ఎందుకురా? మంచిగా చేసుకొని బతికేదానికి నీకు భూమి లేదా, శలక లేదా, దారి లేదా, ఎందుకు రగ్గాలని నేను అన్నా. నా మాట వింటలేదండి. నాకు 3 సంవత్సరాలు అయింది. భూమి తగాది విషయం ఎన్నాళ్ళ అవుతుందంటే ఈమె పెళ్లి అయింది. ఈమెకి 20 సంవత్సరాలు అయింది. ఇచ్చినాక చేసుకురు, మంచిగానే ఉండగానే తర్వాత ఏం చేసిర్రు అని పెట్టి కొట్టుడు, తిట్టుడు, పంచాది, జగడాలు. అసలు ఏం జరిగింది మరి? ఇయ్యాలనా నన్ను కరువు పనికి పోన్నది మా బుజ్జి అంజమ్మ. అనగానే నేను పోతున్నా కానీ రామ్మన్నా కావి తాగినాం ఇద్దరం అన్నదిగా. అమ్మ నువ్వు నడిచి నేను వస్తున్నా అన్నది. నేను ముందర నడచగానే ఒక్క ఇల్లు దాటగానే మా బుజ్జి గంపెత్తుకొని వచ్చింది. ఇక అట్నే నరికినట్టుంది, అడ్డమడ్డది. అమ్మో అన్నది. అమ్మో అని వెనక మళ్ళీ నేను చూసి వచ్చాకనే అప్పుడే చచ్చిపోయింది నా కొడుకు. ఏం పేరు? సైదులు. నా పేరు రాంబాబు. చచ్చిపోయిన మా సురభి అంజమ్మకి నేను మధ్యనైత అంజమ్మ గారిని అయితే కానీ మా అత్తమ్మని చిన్న కూతురు నా భార్య దగ్గరనే ఉంటారు వాళ్ళు. అయితే గత 3 సంవత్సరాల నుంచి మాకు భూతగాథలు అవుతున్నాయి. మా మామ మాకు పసుపు భూమి కింద 2 ఎకరాలన్నర భూమి ఇచ్చిండ్రు. పట్ట 2 ఎకరాలు 3 కుంటలు అయింది. గతంలో బతుకున్నప్పుడు మా మామ ఏమైందంటే నీ పేరు మీద చేపిస్తలే అన్నాడు. అయితే 4 ఎకరాల 30 కుంటల భూమి మా మామ చచ్చిపోయిన తర్వాత మా భార్య సంతకం లేకోకుండానే డైరెక్ట్గా చేయించుకోవడం జరిగింది. అదేం దాన్ని మేము ఆర్డీఓ కేసులు వేసినాం, అన్ని వేసినాం, అవి నడుస్తుంది. అయిన తర్వాత గతంలో కూడా 10 సార్లు 20 సార్లు కొట్టి చేసి స్టేషన్ పాలు కూడా అయినాం. స్టేషన్లో కూడా మేము చెప్పినాం మా ప్రాణాన్ని సార్ వాళ్ళ వల్ల కంప్లైంట్స్ కూడా చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే మాకు వాళ్ళు నిన్న భీమయ్య బిడ్డ పెళ్లి 9వ తారీఖు నాడు ఉన్నది. ఆ రోజు నాడు మంచిగా వాళ్ళ బామ్మర్దులు సార్ ఈ హత్యకి వెనక బ్యాగ్ పూసి ఇచ్చింది వాళ్ళ బామ్మర్దులు పంపించారు. ఇలా సురభి అంజమ్మ సావుకి కారణం ఏంటంటే సైదులు వాళ్ళ బామ్మర్దులే సార్, భార్య, వాళ్ళ కొడుకులు అందరూ. దయచేసి అయ్యా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మీరు అంజమ్మ ఆత్మ శాంతించాలంటే మీరు ఖచ్చితంగా వాళ్ళ వెనక ఉన్న సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులనే మీరు అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆమెకి ఎవరు లేరు సార్, పిల్లలు లేరు, ఎవరు లేరు, మా అన్నను బడి ఉంటుంది సార్, మాకు సపోర్ట్గా ఉంటుందని, మీకు సపోర్ట్ లేకోకుండా చేస్తా అని ఆమెను చంపడం జరిగింది సార్ ఇవాళ. కానీ పసుపు భూముల కింద ఇచ్చిన భూమి ఒక ఆడపిల్లకి ఎంతో మంది ఇస్తారు సార్. ఆడపిల్లకి ఇచ్చిన భూమి గుంజుకోమని వాళ్ళ బామ్మర్దులు ఆయనకు ఉసిగల్పించి చేపించి పంపించి ఇట్లా చంపించడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇవాళ సురభి సైదులు అనే స్వయాన వాళ్ళ అన్నే సార్ తమ్ముడు చంపింది సురభి సైదులు. ఈ రోజు ఉదయం 6:15 కరువు పనికి పోతుంటే వేట కొడవలతోని అసలు వేటాడి అసలు కిస్సా నరుకుతుంటే వాళ్ళమ్మ స్వయంగా చూసి మొత్తుకున్నది. ఇవాళ మాది రామాపురం మండలం నడిగూడెం. అయితే గత మా అమ్మ వాళ్ళది తుమ్మలపెన్మాడ ఆత్మకూరు మండలం. మా అక్క సురభి అంజమ్మ, మేము 3 ఆడవాళ్ళం, ఒక అబ్బాయి. మాకు 10-15 ఎకరాలు 20 ఎకరాల దాకా ఉన్నది. ఆస్తి గొడవలతోటి గత 3 సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నోసార్లు కొట్టిరు. 3 సార్లు మా అన్న, మా వదిన, మా అన్న పిల్లగాళ్ళు కలిసి మా అక్కని నన్ను గత 3 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు వేధించు చంపుతా, నరుకుతా అని కొడుతురు, తిడుతురు. గతంలో కేసులు కూడా అయినాయి, కోర్టు దాకా కూడా వచ్చినాం. మళ్ళీ ఆ పగ దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు
భూమి నీకు లేదు. మా నాన్న నాకు వరకట్నం కింద 2 ఎకరాలు నారిస్తే నీకు ఇచ్చేదే 2 ఎకరాలు, ఈ నుంచి పో, చెయ్యి చెందు అమ్ముకొని పో, ఇది ఉండొద్దు, చెయ్యొద్దు, చెందొద్దు, అసలు నీకు ఇక్కడే ఉంది అని మమ్మల్ని, మా అక్కని, మా అమ్మని, గతంలో మా అమ్మని కూడా అన్నం కూడా పెట్టట్లేదు. మా ఇంటి మీదనే మా నాన్న ఉన్నప్పటి నుంచి మా నాన్న, మా అమ్మ, నేను, మా అక్కకు మేనమామ కొడుకిస్తే పిల్లలు లేరని వదిలేసిన కాంచి కష్టం చేస్తూనే ఉన్నది. చేసి 10-15 ఎకరాలు 20 ఎకరాల దాకా సంపాదించిన దాన్ని వాళ్ళకు ఆమెకు ₹1 సెంటు కూడా ఇవ్వలేదు. ఇవ్వకున్నా ఒకటే నా తమ్ముడు అని ప్రేమతోటి ఆయన ఏమనుకోకుండా ఆయుధమాయలేవి బుజ్జి వాడిని బతకని అని వదిలేసి ఆమె రోజు కష్టానికి పోయేది. రోజు పనికి పోయి, కూలికి పోయి, నాలికి పోయి, అమ్మ నాన్న ప్రధాన కారణం అంటే భూమి పంచాది, భూమి నీకు లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి, నీకు ఎందుకు ఇవ్వాలి, చెయ్యాలి, చెందాలి అని భార్య మాటలు విని బామ్మార్దులు ఒక 4 ఉన్నారు. ఆ 4 భార్య పిల్లలు కలిసి మమ్మల్ని ఎగేసి చెప్పి కొట్టి తిట్టి ఇంత పెద్ద గాయాలతోటి కూడా మమ్మల్ని కుట్టిరు. చాలాసార్లు కొట్టినా మేము అనుభవించినాం.